నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. బంగాల్లో 6, అసోంలో 2 విడతల్లో పోలింగ్. మే 16న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఓటింగ్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈసీ సంస్కరణల బాట. నోటాకు గుర్తు, ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు ఇస్తామని వెల్లడి. మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. మధ్యాహ్నం 3ంటికి గవర్నర్ ప్రసంగం. మార్చి 10న బడ్జెట్ సమర్పించనున్న యనమల. అమరావతిపై అసత్య కథనాలను ఖండించిన చంద్రబాబు. అడ్డగోలు రాతలు పట్టించుకోవద్దని ప్రజలకు సూచన. అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ. వరంగల్, ఖమ్మం నగరపాలికల ఎన్నికలకు ముగిసిన ప్రచారం. ఎల్లుండి జరిగే పోలింగు కోసం ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు. ఎర్రవల్లి, నర్సంపేటలో కేసీఆర్ వ్యవసాయ పాఠాలు. ఆధునిక సేద్యంతో అద్భుతాలు సృష్టించవచ్చని సూచన. ఐకమత్యంతోనే సాధ్యమని పిలుపు. రైల్వే లెవెల్ క్రాసింగ్ లేని జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం చర్యలు. 50,800 కోట్లతో చేపట్టే సేతు భారతం పథకాన్ని ప్రారంభించిన ప్రధాని. బాలీవుడ్ దిగ్గజం మనోజ్ కుమార్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. దేశభక్తి సినిమాలతో తనదైన శైలితో అలరించిన మేటి నటుడికి అత్యున్నత గౌరవం. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమ బంగా, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల సంస్కరణలో భాగంగా తొలిసారి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నోటాకు ప్రత్యేక గుర్తు కేటాయించిన ఈసీ ఈవీఎంలలో పార్టీ అభ్యర్థుల ఫోటోలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. పశ్చిమ బంగా, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 294 స్థానాలు ఉన్న పశ్చిమ బంగా శాసనసభకు మొత్తం 6 దశల్లో పోలింగు నిర్వహించనుంది. తొలి విడత పోలింగును ఏప్రిల్ 4, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఈసీ ఏప్రిల్ 17, 21, 25, 30, మే 5న మిగతా 5 విడతల ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. బంగాల్లో మొత్తం 6,55,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వెల్లడించింది. 126 స్థానాలున్న అసోం శాసనసభకు 2 విడతలుగా ఏప్రిల్ 4, 11న పోలింగు జరగనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 1,98,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 234 స్థానాలున్న తమిళనాడు, 140 స్థానాలున్న కేరళ, 30 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభలకు ఒకే విడతలో మే 16న పోలింగు జరగనుంది. తమిళనాడులో 5,80,00,000 మంది, కేరళలో 2,56,00,000 మంది, పుదుచ్చేరిలో 9,27,000 మంది ఓటర్లున్నారని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నసీం జైదీ చెప్పారు. 5 రాష్ట్రాల్లో పోలింగ్ ఏప్రిల్ 4న ప్రారంభమై మే 16న ముగియనుండగా మే 19న ఫలితాలు వెల్లడిస్తామన్న ఆయన ఈ ఎన్నికల్లో అమలు చేస్తున్న సంస్కరణలను వివరించారు. First time in these states, a symbol for nota has been provided. Up till now, the commission was writing nota, but this time the commission, in consultation with National Institute of Design, has prepared a symbol which will be placed at the bottom of the list of the candidates. Also, photos of all candidates will be displayed on EVM. To remove the confusion in the minds of voters, Commission has also decided that all women polling stations will also be set up, where the extent possible from presiding officers to the security personnel, all will be women. ఫిర్యాదులపై వెంటనే స్పందించడానికి మొబైల్ దళాలకు జీపీఎస్తో కూడిన వాహనాలు సమకూరుస్తామని చెప్పిన జైదీ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్లకు ఫోటో ఓటర్ స్లిప్లు 5 రోజుల ముందుగానే పంపనున్నట్లు వెల్లడించారు. 5 రాష్ట్రాల్లో ఇవాటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. మార్చి 30 వరకు మొత్తం 18 రోజులు జరిగే ఈ సమావేశాలు రేపు మధ్యాహ్నం 3ంటికి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో మొదలవుతాయి. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. అదే రోజు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. ఈ సమావేశాల నిర్వహణపై అధికారులతో సమీక్ష చేపట్టిన సభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసులతో వేర్వేరుగా చర్చించారు. అన్ని శాఖలు సమావేశాలకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతిపై సాక్షి పత్రిక, ఛానల్ విషయం కక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు పిచ్చితో ఆంధ్రప్రదేశ్ను లూటీ చేసిన వాళ్లు ఇంకా దోచుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
అసత్య వార్తలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సమీపిస్తోన్న వేళ గుంటూరు జిల్లా కోటప్పకొండలో పర్యటించి పర్యాటక ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు 23 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పర్యాటక అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మన పిల్లల ఉపాధికి కేంద్రంగా తయారు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం ఎవరైనా మాట్లాడితే మన రాజధాని గురించి మాట్లాడే పరిస్థితి రావాలి. నేను ఇవన్నీ చేస్తా ఉంటే కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆ పేపర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేపర్ని అడుగుతున్నా. అవినీతితో సంపాదించిన ఆస్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన పేపర్లు రాజధాని పైన విషయం కక్కుతా ఉంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అభివృద్ధికి సహకరించండి. అంతకుముందు సభాపతి కోడెల గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముద్రగడ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వస్తాడు, మాలా మాదిలకు అన్యాయం జరిగిందంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, కాపులను ఉద్ధరిస్తానంటాడు. ఎన్నేళ్ళు ఏం చేశారు మిమ్మల్ని అడుగుతాను. నేను వచ్చిన తర్వాత నేను చేస్తున్నా, నా నిజాయితీ నిరూపించుకుంటా. బీసీలకు అన్యాయం జరగకుండా ఆ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎవరికి అపోహలు వచ్చినా కష్టాలు వస్తాయి. బీసీలకు 1% కాదు 0.5% కూడా అన్యాయం జరగకుండా కాపుల్ని బీసీల్లో చేర్చి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాపులకు రిజర్వేషన్లపై గత నెలలో చేసిన దీక్ష సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముందడుగు పడటం లేదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఆయా హామీలను ఈ నెల 10లోపు నెరవేర్చుతున్నట్లు ముఖ్యమంత్రి సంతకంతో కూడిన లేఖ పంపకపోతే 11న కిర్లంపూడిలోని స్వగృహంలో మరోసారి ఆమరణ దీక్ష చేపడతారని ప్రకటించారు. వైకాపా అధ్యక్షుడు జగన్ చెప్పినట్లు తాను నడుచుకుంటున్నానంటూ మంత్రులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ముద్రగడ తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా జగన్కు లేదని పేర్కొన్నారు. కాపుల కోసం తక్షణం 1000 కోట్ల రుణాలు ఇవ్వడం సహా ఇతర అంశాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపులకి రుణ సదుపాయం మీద ఇచ్చిన జీవో మొదటి పేజీలో 2 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అని చెప్పడం జరిగిందండి. రెండో పేజీ వచ్చేటప్పటికి హైయెస్ట్ లోన్ వచ్చి 1 లక్ష రూపాయలు, లీస్ట్ వచ్చి 40,000 చేసేసారు. 40,000 రూపాయలతో ఏ వ్యాపారం చేసుకుని ఏ కుటుంబం పోషిస్తాడని చెప్పేసి మీరు అంత తక్కువ లోన్ పెట్టి మా జాతిని అవమానిస్తా ఉన్నారు. వ్రాతపూర్వకంగా మీరు ఇచ్చిన హామీలు 10వ తారీఖు సాయంత్రం లోపల నాకు పంపాలి, అధికారికంగా పంపాలి. లేని పక్షంలో 11వ తేదీ ఉదయం 10 గంటలకి ఆమెను ఆదేశించుకుంటున్నాను. ఆధునిక సేద్యంతో అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించిన కేసీఆర్ 2 గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. 2 గ్రామాల్లో నిర్మిస్తోన్న 2 పడక గదుల నమూనా ఇళ్లను పరిశీలించిన కేసీఆర్ వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్న ఆయన గ్రామస్తులకు వ్యవసాయ పాఠాలు నేర్పారు. ఆధునిక సేద్యంతో అద్భుతాలు సృష్టించవచ్చన్న కేసీఆర్ ఇదే సమయంలో సాగునీటి కోసం తెరాస ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. గోదావరిపై చేపట్టే మేడిగడ్డ, తుమ్మిడిహట్టి సహా 5 బ్యారేజీల నిర్మాణం కోసం ఈ నెల 8న మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోనున్నట్టు గుర్తు చేసిన ఆయన ఉమ్మడి వ్యవసాయంతో లాభాలను వివరించారు. వ్యవసాయ భూమి లేని వారికి ట్రాక్టర్లు, బిందు సేద్యం సరఫరా ఆపరేటర్ వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో నేనే పోతా ఉన్నా 7 తారీఖు నాడు, 8వ తారీఖు నాడు మనం అగ్రిమెంట్ అవుతా ఉన్నాం. పాములపర్తి రిజర్వాయర్ అంటే మన కొండపోచమ్మ రిజర్వాయర్, కొమరేలి మల్లన్న రిజర్వాయర్ 2 కూడా 10-20 రోజులనే టెండర్లు పిలిచి పనులు మొదలవుతా ఉన్నాయి. మనకు బ్రహ్మాండంగా 2-2.5 సంవత్సరాలకు మన పాములపర్తి రిజర్వాయర్నే నీళ్లు ఉంటాయి. మనకు నర్సన్నపేట, ఎర్రవల్లి 2 గ్రామాలకు కలిపి మొత్తం 2,800 ఎకరాల వ్యవసాయం ఉంది మనకు. దీన్ని ఒక 14 బిట్ల కింద తయారు చేసిండ్రు. 14 బిట్ల కింద ఒక్కొక్క బిట్టు కింద 200 ఎకరం ఉంటుంది. ఆ బిట్టుకు ఒక ఆపరేటర్ని మనం పెట్టుకుంటాం. అతనే మన పొలం బారిస్తాడు, మనం బారిచ్చే అవసరం లేదు. ఎకరానికి ఇంత అని చెప్పి మనం డబ్బులు ఇస్తాం. ఎవరి పొలం ఏ టైంలో బారుతుందో మనకు టైం తెలియజేస్తారు ముందుగానే. ఇది ఎర్రవెల్లిలో మనం వ్యవసాయం చేసే పద్ధతి. మా పొలంలో స్ప్రే చేస్తే ఆడికెళ్ళి పురుగు వచ్చి ఇంకొక ఆయన పొలంలో వాడుతుంది, ఇంకొక ఆయన దానిలో వేస్తే పోయి ఇంకొక ఆయన దానిలో వాడుతుంది. అట్లా ఉండదని చెప్పి ఏమనుకున్నామంటే ఊరు మొత్తం ఒకటే రోజు స్ప్రే అయిపోతుంది కంప్లీట్గా. అప్పుడు మన ఊర్లో ఏ పురుగు లేకుండా బయటికి వెళ్ళిపోతుంది తప్ప అన్ని పొలాలు సేఫ్గా ఉంటాయి. దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
2019 నాటికి రైల్వే క్రాసింగ్స్ లేని జాతీయ రహదారుల అభివృద్ధికి 50,800 కోట్ల రూపాయలతో చేపట్టే సేతు భారతం ప్రాజెక్టును ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని రోడ్లు, రైల్వే మార్గాభివృద్ధి, నీటి వసతుల పెంపు సహా విద్యుత్పత్తిని పెంచేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ పథకం కింద బ్రిటిష్ కాలం నాటి 1500 వంతెనలను ఆధునీకరిస్తామని చెప్పిన ప్రధాని ఇందుకోసమే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. మరో 20,800 కోట్ల రూపాయలతో దేశంలోని 208 రైల్వే క్రాసింగ్ల వద్ద పై వంతెనలు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలోని 150,000 వంతెనలపై చిత్రపటాలను రూపొందిస్తామని వివరించిన ప్రధాని దేశంలో రహదారుల నిర్మాణం కోసం వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి నూతన విధానాన్ని తెచ్చామని వివరించారు. तो रेल और रोड उनके बीच में इतने कागज चलते थे, कभी कभी लगता है कि शायद इन सारे पत्र व्यवहार को इकट्ठा करे मॉन्यूमेंट ब्रिज बना सकते हैं। अब क्या किया है, फॉर्मूला बना दी है, तेज गति से चीजें सैंक्शन हो रही है। उसी का परिणाम है कि आज 1500 ब्रिज जिसमें रिपेयरिंग का भी है, नए निर्माण का काम भी है और समय सीमा में करने की दिशा में काम सोचा गया है। कोशिश ये है रोड इंफ्रास्ट्रक्चर आपका होगा, रेल इंफ्रास्ट्रक्चर होगा, आप गति बढ़ाएंगे। తెలంగాణలోని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. 3 చోట్ల ఈ నెల 6న పోలింగ్ జరగనుండగా ఎన్నికల అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వరంగల్లోని 58 డివిజన్లలో 6,10,245 మంది ఓటర్లు, 398 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్దేశించనుండగా 653 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని 2,65,000 మంది ఓటర్ల కోసం 265 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎం మీట నొక్కగానే ఓటు ఎవరికి పడిందనే విషయం ఓటరుకు తెలిసేలా రసీదు ముద్రణా యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మంలో చేపట్టే ఈ విధానం విజయవంతమైతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ సాక్షాత్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు, నీళ్లు సాధించుకుంటున్నామని తెలిపిన ఆయన వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధి కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను లాంఛనంగా తెరాసలోకి ఆహ్వానించిన కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న నిర్ణయం హర్షణీయమని వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బడ్జెటేతర బడ్జెట్ కాకుండా ఇతరత్రా తెచ్చుకున్న నిధులు అన్ని కలిపి అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు 2016-17లో మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అందులో తెలంగాణకు ఏ ఒక్క సంవత్సరం కూడా 9-10,000 కోట్లకు మించి మనకు డబ్బులు ఇక్కడ ఖర్చు కాలే. కానీ ఈరోజు తెలంగాణ సొంత రాష్ట్రమైనం కాబట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాము అని చెప్పి గర్వంగా ఈరోజు ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నాను, మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో యువతకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించిన ఆయన పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా అత్యధిక స్థాయిలో ఉద్యోగ కల్పన చేయనున్నట్లు విజయవాడ ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మళ్ళీ నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం మనం ఏమాత్రం కూడా మిస్ అయితే మళ్ళీ మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. అందుకే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి. తొందరలోనే ఈ సంవత్సరం ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం. ప్రైవేటుగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్ని ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇది కాకుండా స్వయం ఉపాధి కింద కూడా ఈసారి ఒక పాలసీ తీసుకొస్తాం. యూత్కి అన్ని విధాల యువతను ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశంలో చేరతానంటూ గతంలోనే ప్రకటించిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. గతంలో పలుమార్లు తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ తండ్రి మోహన్ రావు సహా నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు అధికార పార్టీలో చేరారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరానన్న కలమట ఎలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని తెలిపారు. మాజీ మంత్రి పాలేరు శాసనసభ్యులు రామరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి వివిధ హోదాల్లో పనిచేసిన రామరెడ్డి చివరగా ప్రజాపదుల సంఘం చైర్మన్గా సేవలందించారు. 5 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో 1944 మే 22న జన్మించారు. రామరెడ్డికి భార్య, 9 కుమార్తెలు ఉన్నారు. వెంకటరెడ్డి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ తెలంగాణ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. వెంకటరెడ్డి పార్థివ దేహాన్ని ఖమ్మం జిల్లాకు తరలించి రేపు మధ్యాహ్నం స్వగ్రామం పాతలింగాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉల్లి ధరల నియంత్రణపై కసరత్తు చేసిన తెలంగాణ సర్కారు ఉల్లి వ్యాపారులకు అనుమతుల జారీ, నిల్వ, నియంత్రణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో ఉల్లి వ్యాపారులందరికీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసిన సర్కారు ఉల్లి నిల్వలపై పరిమితులు విధించింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లోని వ్యాపారులు 75 క్వింటాలు, పట్టణ ప్రాంతాల్లోని వ్యాపారులు 40 క్వింటాలు, గ్రామీణ ప్రాంత వ్యాపారులు 30 క్వింటాలకు మించకుండా ఉల్లిని నిల్వ చేసుకునే అవకాశం కల్పించింది. రైతులకు ఈ పరిమితులు వర్తించబోవని సర్కారు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువ ధరకు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయరాదని, నిర్ధారిత గరిష్ట ధరకు మించి వ్యాపారులు విక్రయించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధిక ధరలో ఉన్న సమయంలో ఉల్లి అందరికీ అందుబాటులో ఉంచేందుకు రేషన్ దుకాణాలు లేదా ఇతర మార్గాల ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేపు జరగాల్సిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగర ప్రథమ పౌరుడి హోదాలో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకడానికి వెళ్లాల్సి ఉన్నందున పలు సమస్యలపై విస్తృతమైన చర్చ జరిపే అవకాశం ఉండదనే ఉద్దేశంతో రేపటి సమావేశాన్ని వాయిదా వేయాలన్న కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్మోహన్ వెల్లడించారు. త్రాగునీరు సహా ఇతర సమస్యలపై విస్తృత చర్చకు అవకాశం కల్పిస్తూ సమావేశాల తేదీని ప్రకటిస్తామని రామ్మోహన్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి లోక్సభ స్పీకర్గా పనిచేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పిఏ సంగ్మా ఇక లేరు. 68 ఏళ్ల సంగ్మా తీవ్రమైన గుండెపోటు కారణంగా ఈ ఉదయం ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మేఘాలయలోని తురా నియోజకవర్గం నుంచి 9 సార్లు లోక్సభకు ఎన్నికవడం సహా ఈశాన్య రాష్ట్రాల తొలి స్పీకర్గా పనిచేసిన పిఏ సంగ్మా కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న సంగ్మా ఉదయం నిద్ర లేవకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. సంగ్మా గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సంగ్మా మృతికి సంతాపంగా పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సంగ్మా మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించిన పలువురు నేతలు కేంద్ర మంత్రిగా, మేఘాలయ ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. बहुत दुखद समाचार है पूरा देश के लिए और विशेष रूप में पूर्वोत्तर इलाका के लिए और मेघालय के लिए। संगमा जी बहुत बुद्धि कुशलता से लोकसभा चलाया। सदन का इतिहास में हमेशा लोग उनका व्यवहारशीली, कार्यदक्षता और सबको साथ लेकर सदन ठीक तरह से चले, इस विषय में उन्होंने जिस तरह का व्यवहार किया वो हमेशा याद होगा। 2016 జనవరి 1 నుంచి ప్రతి కాల్ డ్రాప్పై మొబైల్ వినియోగదారులకు రూపాయి చొప్పున చెల్లించాలన్న టెలికాం నియంత్రణ మండలి ఆదేశాలను సవాల్ చేస్తూ టెలికాం సంస్థల విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ట్రాయ్ ఆదేశాలను కొట్టివేయాలని టెలికాం సంస్థలు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ట్రాయ్ ఆదేశాలను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ విషయంలో హైకోర్టు మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు కాల్ డ్రాప్నకు టెలికాం సంస్థ తప్పైతే పరిహారం చెల్లించాల్సిందేనని తెలిపింది. ఈ అంశంలో భారత సెల్యులార్ ఆపరేటర్ల సంఘం అభ్యంతరాలపై కేంద్రం ట్రాయ్కు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు వచ్చే వారంలోపు అభిప్రాయాలు తెలపాలని సూచించింది. మార్చి 10న టెలికాం సంస్థల వాదనలు వింటామని తెలిపింది. ద్రవ్యలోటు నియంత్రణలోకి వచ్చిన వేళ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాల మధ్య మదుపరులు కొనుగోలు జరపగా స్టాక్ మార్కెట్లో వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిసింది. క్రితం 3 సెషన్లో 1605 పాయింట్ల ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 39 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. ఈ ఉదయం 24,705 వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. మొదట్లోనే అమ్మకాల ఒత్తిడికి గురైన సూచి కాసేపట్లోనే 24,532 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. ఆ తర్వాత కొనుగోళ్లు పెరిగి పైకి ఎగబాకిన సూచి 24,719 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 24,646 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 7,485 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.